హలో అండి. సో లాస్ట్ క్లాస్లో మనం రియాక్ట్ అంటే ఏంటి చూసాము. అంటే రియాక్ట్ యొక్క ఫీచర్స్, అసలు సింగిల్ పేజ్ అంటే ఏంటి, మల్టీ పేజ్ అంటే ఏంటి, వాటన్నిటి గురించి ఇంకా కొంచెం లోపలికి డెప్త్గా వెళ్తాం. ఫస్ట్ అయితే మనం రియాక్ట్ ఇన్స్టాల్ చేసుకుంటాం. రియాక్ట్ ఇన్స్టాల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి నోడ్ జేఎస్ ఇన్స్టాల్ అయి ఉండాలి మన సిస్టమ్. ఎందుకంటే రియాక్ట్ అనేది నోడ్ మీద. సో రియాక్ట్ అనేది నోడ్ జేఎస్ మీద డెవలప్ చేశారు. అందుకని ఫస్ట్ నోడ్ జేఎస్ అనేది మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. తర్వాత దీనికి ఎన్పిఎం అనే కోడ్ ఉంది. ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనమాట. సో ఫస్ట్ ఈ రెండు వర్షన్లు మన దాంట్లో ఉండాలి, మన సిస్టంలో ఉండాలి. మీది విండోస్ సిస్టమ్ లేకపోతే మ్యాక్ లేకపోతే లైనక్స్, అదంతా మ్యాటర్. ఏ సిస్టమ్ అయినా ఫస్ట్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాతే మనం రియాక్ట్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి. సో అందుకోసం ఏంటంటే ఫస్ట్ నోడ్ ఇన్స్టలేషన్ చేయండి. నోడ్ జేఎస్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫస్ట్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి బేస్డ్ ఆన్ మీ ఆపరేటింగ్ సిస్టమ్ బట్టి. విండోస్ వాళ్ళు అయితే విండోస్లో డౌన్లోడ్ చేయండి, మ్యాక్ వాళ్ళు మ్యాక్లో డౌన్లోడ్ చేయండి, లైనక్స్ వాళ్ళు లైనక్స్లో డౌన్లోడ్ చేయండి. ఓకే, తర్వాత కమాండ్ లైన్లోకి వెళ్ళాలి. కమాండ్ అనేది విండోస్ వాళ్ళకి కమాండ్ లైన్, మ్యాక్ వాళ్ళకి టెర్మినల్. నాదైతే మ్యాక్ కాబట్టి నేను టెర్మినల్లో చూపిస్తాను. విండోస్ వాళ్ళు సిఎండి కమాండ్ లైన్లో వెళ్ళండి. ఈవెన్ లైనక్స్ అయినా కూడా టెర్మినల్ ఉంది. నేను ఒకసారి నోడ్ జేఎస్ డాట్ ఓఆర్జీ నోడ్ జేఎస్ డాట్ ఓఆర్జీ go to node.js.org. This is the website. ఇది వెబ్సైట్ అనమాట. రైటింగ్ ద వెబ్సైట్ నేమ్ హియర్. ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి ఫస్ట్ బ్రౌజర్లోకి వెళ్ళండి. తర్వాత క్లిక్ ఆన్ దాట్. ఇక్కడ ఉన్న రికమెండెడ్ అండ్ వన్ ఈస్ ద లేటెస్ట్ ఫీచర్స్ ఈస్ ద బీటా వర్షన్. ఇది బీటా వర్షన్. ఇది వెళ్ళొద్దు, బీటాకి వెళ్ళొద్దు. ఇంకా డిబగింగ్లో ఉంటుంది. ఫర్ ద రికమెండెడ్ వర్షన్, దీనికి రికమెండెడ్లోకి వెళ్ళండి. రికమెండెడ్లో వెళ్ళండి. రికమెండెడ్ అనేది సో ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపిస్తాను. నేను మ్యాక్ కాబట్టి నేను దీని మీద వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ డౌన్లోడ్ చేసి తర్వాత నెక్స్ట్ కొడితే ఆటోమేటిక్గా ఈ నోడ్ అనేది మీకు సిస్టంలోకి ఇన్స్టాల్ అయింది. ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత అప్పుడు టెర్మినల్ ఓపెన్ చేయండి. అంటే మీది విండోస్ మెషిన్ అయితే కమాండ్ లైన్, నాది మ్యాక్ కాబట్టి నేను టెర్మినల్కి వెళ్తాను. ఇది నా టెర్మినల్. సో ఒకసారి దీన్ని క్లోజ్ చేయండి, టెర్మినేట్ చేసి. ఇది టెర్మినల్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే, అసలు మన నోడ్ ఏ వర్షన్లో ఉన్నాం, నోడ్ -v. తర్వాత ఎన్పిఎం ఏ వర్షన్లో ఉన్నాం, ఎన్పిఎం -v. అంటే నోడ్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంది, ఎన్పిఎం యొక్క లేటెస్ట్ వర్షన్ ఏంది చెప్తుంది. చెక్ ద నోడ్ వర్షన్ అండ్ ఎన్పిఎం వర్షన్. చెక్ నోడ్ వర్షన్ అండ్ ఎన్పిఎం వర్షన్. ఈ రెండు వర్షన్స్ని చెక్ చేసుకోవాలండి. సో నోడ్ వర్షన్ ఎలా చెక్ చేయాలి, నోడ్ -v. ఎన్పిఎం వర్షన్ ఎలా చెక్ చేయాలి, ఎన్పిఎం -v. అంతే, ఈ రెండు చేయాలి. చేస్తే ఇది చేసి ఎంటర్ కొట్టాలి. ఇది చేసి ఎంటర్ కొట్టండి, మళ్ళీ ఇది చేసి కూడా ఎంటర్ కొట్టండి. సో తర్వాత ఇప్పుడు రియాక్ట్ ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ పాత్ సెట్ చేసుకుంటాం. అంటే ఎక్కడ మనము రియాక్ట్ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నామో ఆ పాత్కి నావిగేట్ అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళాలి. సిడి స్పేస్ డెస్క్టాప్ అంటే డెస్క్టాప్ అనేది పాత్ సెట్ అవుతుంది. సిడి స్పేస్ డెస్క్టాప్ అంటే పాత్ డెస్క్టాప్ మీదకి వెళ్తుంది. చూడండి ఒకసారి నేను చేస్తాను. సిడి డెస్క్టాప్ అంటే అది డెస్క్టాప్ మీదకి వెళ్తుంది. డెస్క్టాప్ మీద వచ్చింది. డెస్క్టాప్ మీద వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు ప్రాజెక్ట్ ఇన్స్టాల్ చేయాలంటే ఒక కమాండ్ ఇవ్వాలి. డెస్క్టాప్ మీద నేను ప్రాజెక్ట్ రెడీ చేసుకుంటాను అండ్ ప్రొవైడ్
కమాండ్ ఏమి ఇవ్వాలంటే ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అండ్ ప్రాజెక్ట్ నేమ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తోనే ఉండాలి. ప్రాజెక్ట్ నేమ్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్తో ఉండాలి. డోంట్ రైట్ ఎనీ క్యాపిటల్ లెటర్. ప్రాజెక్ట్ నేమ్ అనేది మీ ఇష్టం వచ్చే నేమ్ రాసుకోండి, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ నేమ్ అనేది కొన్ని రూల్స్ ఉన్నాయి ప్రాజెక్ట్ నేమ్కి, సో నేను చెప్తాను. ప్రాజెక్ట్ నేమ్ కొన్ని రూల్స్ ఉన్నాయి రియాక్ట్లో. ఏంటంటే రియాక్ట్ ప్రాజెక్ట్ నేమ్ ఈజ్ అ కస్టమ్ నేమ్. కస్టమ్ నేమ్ అంటే ఏంటండి, ఏ పేరైనా పెట్టొచ్చు. ఉం? తర్వాత రియాక్ట్ ప్రాజెక్ట్ నేమ్ షుడ్ నాట్ కంటైన్ ఎనీ స్పెషల్ క్యారెక్టర్స్. ఏ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండొద్దండి. ఓకే, స్పెషల్ క్యారెక్టర్ ఏది ఉండొద్దు. అండ్ రియాక్ట్ ప్రాజెక్ట్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ ఆర్ షుడ్ నాట్ హ్యావ్ క్యాపిటల్ లెటర్స్. క్యాపిటల్ లెటర్స్ పెట్టద్దు. క్యాపిటల్ లెటర్స్ పెట్టద్దు. అండ్ అండర్ స్కోర్ హైఫన్ అలౌడ్. అండర్ స్కోర్ అంటే ఇదండి. అండ్ హైఫన్ ఇది అలౌడ్ ఇన్ ప్రాజెక్ట్ నేమ్. ఈ రెండు స్పెషల్ క్యారెక్టర్ మాత్రమే ప్రాజెక్ట్ నేమ్లో అలౌ చేస్తారు. అలౌడ్ ఇన్ ప్రాజెక్ట్ నేమ్ ఈ రెండు స్పెషల్ క్యారెక్టర్. దీన్ని ఏమంటారు, హైఫన్ అంటారు కదా, హైఫన్ హైఫన్ ఏదో అలౌడ్ ఇన్ ప్రాజెక్ట్. ఈ రెండు అలౌ చేస్తుంది, మిగతా ఏది గుర్తుపెట్టుకోండి. ప్రాజెక్ట్ నేమ్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త రాయాలి. అండ్ ఇది కమాండ్ ఎన్పిఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ అనేది కంపల్సరీగా ఎలా అయితే ఇచ్చిందో అలానే రాయాలి. తర్వాత డెమో ప్రాజెక్ట్ అది యాజ్ యూజువల్. సో ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నాను కదా, చేసిన. సో ఇప్పుడు రాద్దాం చూడండి. ఎన్పిఎక్స్ క్రియేట్ సారీ క్రియేట్ హైఫన్ రియాక్ట్ హైఫన్ యాప్ స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ డెమో యాప్ అని. డెమో ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొడితే ఇట్ విల్ టేక్ టైం, కొద్దిగా టైం తీసుకుంటుంది. మీ నెట్వర్క్ స్పీడ్ని బేస్ చేసుకుని కొద్దిగా టైం తీసుకుని మీ ప్రాజెక్ట్ని రెడీ చేస్తుంది. కొద్దిగా టైం తీసుకుని ఒక 1 మినిట్ లోపలే అయిపోతుంది మీ నెట్వర్క్ స్పీడ్ని బట్టి. మీరు మొబైల్ డేటాలో చేస్తున్నారు, ఇంకా టైం మొబైల్ డేటా చాలా slow. ఎప్పుడైనా ప్రాజెక్ట్ డౌన్లోడ్ చేయాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీ ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేయాలి. ఇది ఏదో న్యూ ఫైల్ అని చేయడానికి లేదు. రియల్ టైం గురించి మాట్లాడుతున్నాం, న్యూ ఫైల్ చేయడానికి లేదు. ఖచ్చితంగా ఎన్పిఎం ద్వారానే చేయాలి రియల్ టైంలో. ఇంకా దగ్గర మల్టిపుల్ ప్రాసెస్లు ఉన్నాయి. సిడిఎంతో చేయొచ్చు, ఆన్లైన్ ఎడిటర్స్ తర్వాత చూద్దాం. అది ఏంటంటే ఓన్లీ ఫర్ ప్రాక్టీస్ పర్పస్. అది ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే. సిడిఎంలో కానీ లేకపోతే కోడ్ ఎడిటర్లో ఫ్రీ ఎడిటర్లలో కానీ చేయాలి. ఇక్కడ ఇది ఎన్పిఎం అనేది రియల్ టైం. రియల్గా ఒక అప్లికేషన్ మీద ప్రాజెక్ట్ మీద కంపెనీలో పనిచేస్తున్నారు. కంపెనీలో మొత్తం కూడా ఎన్పిఎంతోనే చేయాలి. దీని తర్వాత మనం వీటికి గిట్ అనే ఒక క్లౌడ్ ఉంది, అది కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుని కమిట్స్ అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ప్రాజెక్ట్ లెవెల్లోకి వచ్చింది. ఈవెన్ మీరు ప్రాక్టీస్ కూడా ఎన్పిఎం లోనే చేయండి. స్వీడన్ చూపిస్తాను, ప్లే గ్రౌండ్ చూపిస్తాను, అన్నీ చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే దీనిలోనే చేయండి. ఓకే, ఎన్పిఎం లోనే చేయండి అందరూ. గిట్ కూడా ఇన్స్టాల్ చేసేస్తాను. తెలియదు మళ్ళీ గిట్ లేదు ఇంకా చేయబెట్టాలి, చెయ్యని చెప్పేసి. ఇక జాగ్రత్తగా ఫాలో అండి. రియాక్ట్ చాలా ఇంపార్టెంట్. రియాక్ట్ మీద నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. మా స్పేస్ లేదంట. సరే, స్పేస్ లేదు కాబట్టి ఇందులో తీసేద్దాం. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అవుదాం. సిడి స్పేస్ డెమో యాప్ ఇది చేయాలి. అంటే మనం ముందు మన ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి, ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి వెళ్ళాలి. సిడి డెమో యాప్ లోకి వచ్చిన తర్వాత ఇంకా స్టార్ట్ చేయాలండి. సర్వర్ స్టార్ట్ చేయడానికి ఎన్పిఎం స్టార్ట్. సో ఇక్కడ మనం నోట్స్ కూడా నీట్గా రాసుకుందాం. ఆఫ్టర్ క్రియేట్ a project folder then cd space project name space project name తర్వాత npm స్టార్ట్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి, కమాండ్లు అన్ని గుర్తుపెట్టుకోవాలి.
ఇక్కడ ఇది కమాండ్, ఫస్ట్ కమాండ్ ఇది. ఈ కమాండ్ గుర్తుపెట్టుకోండి, తర్వాత ఈ రెండు కమాండ్లు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మీకు చాలా ఇంపార్టెంట్. నేను ఈ నోట్స్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, యూట్యూబ్లో వీడియో పెడతాను కదా, యూట్యూబ్లో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ నోట్స్ కూడా చూసుకోండి, ఫాలో అవ్వండి. ఓకే, రైట్. ఇక్కడ ప్రాజెక్ట్ రెడీ అయిపోయిందండి. సర్వర్ రన్ అవుతుంది, క్లోజ్ 3000 అని. అండ్ ఇక్కడ లోగో తిరుగుతుంది. లోగో ఇలా సర్కిల్ తిరుగుతుంది కదా, అంటే ఇట్ ఈస్ యానిమేషన్. వాడు ఇచ్చిన ప్రీడిఫైన్డ్ కోడ్ అది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మా ఫోల్డర్ని యాక్సెస్ చేద్దాం. రైట్, యాక్సెస్ చేద్దామా? ఓపెన్ ఫోల్డర్, ఎక్స్ప్లోరర్, సైజ్ తగ్గించేసి మళ్ళీ పెంచుతాం. ఫైల్, వన్ ఫోల్డర్. ఏ ఫోల్డర్ అండి? మన ప్రాజెక్ట్ పేరు ఏంటి? డెమో యాప్ కదా. డెస్క్టాప్ మీద డెమో యాప్ ఉంది, దాన్ని ఇవ్వచ్చు. సేవ్ రియాక్ట్ ఇన్స్టలేషన్. ఎక్కడ పెడదాం దీన్ని? ఒక్క నిమిషం ఆగండి. నోట్స్ సేవ్ చేయమని ఉంటుంది. రియాక్ట్ నోట్స్ సేవ్ చేశాను అంతే. ఇదిగో ఈ ప్రాజెక్ట్ రెడీ అని చూసారా? మనం ఇప్పుడు ఓపెన్ చేసిన ఫోల్డర్ పేరు ఏంటి? డెమో యాప్. కొద్దిగా అబ్జర్వ్ చేయండి, డెమో యాప్ అనేది ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసాం, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసాం. రైట్, ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసాం. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ అయ్యాయి. నోడ్ మాడ్యూల్స్ అని, పబ్లిక్ అని, ఎస్ఆర్సి అని. సో తర్వాత ఈ ప్యాకేజ్ లాక్ చేసి. ఓకే, రైట్. సో ఇక్కడ నోడ్ మాడ్యూల్స్ అనే ఫోల్డర్ ని మనం ఏం డిస్టర్బ్ చేయొద్దు, అంటే ఇదన్నీ ప్రీడిఫైన్డ్ ఫైల్స్ అనమాట. మనం ఏం కదిలేదు లైబ్రరీ. టు ద పబ్లిక్ లో ఒక index.html ఉంది. మీకు ఇంత ముందే చెప్పాను, index.html యొక్క పని ఏంటంటే ఇక్కడ ఒక రూట్ ఉంటుంది, ఇది మనము బ్రౌజర్ కి పంపిస్తాం. ఈ రూట్ అనేది బ్రౌజర్ కి ట్రిగ్గర్ అవుతుంది. బట్ ఈ రూట్ ఎస్ఆర్సికి వస్తే, ఎస్ఆర్సిలో index.js అనే ఫైల్ చూడండి ఒకసారి. index.js, index.js లో ఏమవుతుందంటే రూట్ ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది యాజ్ బాయిలర్ ప్లేట్. ఆ బాయిలర్ ప్లేట్ మీద రెండర్ అవుతుంది. ఏం రెండర్ అవుతుంది? యాప్ రెండర్ అవుతుంది. యాప్ రెండర్ అవుతుంది. యాప్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి యాప్ డాట్ జేఎస్ అనే ఫైల్ ఇక్కడ ఉంది చూడండి, యాప్ డాట్ జేఎస్. సో ఒక్క నిమిషం నేను మీకు డయాగ్రమాటికల్లీ చూపిస్తాను అసలు ఏంటి దీని ప్రాసెస్. ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా రన్ అవుతుంది, అక్కడ మీకు రియాక్ట్ లోగో ఎలా తిరుగుతుంది, రియాక్ట్ లోగో తిరుగుతుంది ఎక్కడి నుంచి తిరుగుతుంది, దాని సోర్స్ కూడా ఎక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి, ఇది లోగో యాప్ డాట్ జేఎస్ లోనే ఉంది. ఈ హెడర్ ఉందా, ఈ హెడర్ మొత్తం కూడా ఇక్కడ లోగోకి సంబంధించిన మ్యాటర్. ఈ హెడర్ అంతా కూడా లోగోకి సంబంధించిన మ్యాటర్ తీసేద్దాం. తీసేసి జస్ట్ లైక్ రియాక్ట్, హలో రియాక్ట్ అంటాను. అసలు ఆ లోగో అదంతా తీసేస్తున్నాను, జస్ట్ నేను కొద్దిగా చేంజ్ చేశాను. కోడ్ చేంజ్ చేసి ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెళ్తే హలో రియాక్ట్ వచ్చింది. అంటే లోగో అదంతా ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు కదా, అదంతా తీసేసి హెడర్ అనేది తీసేసి. బట్ నేను ఇప్పుడు మోడిఫికేషన్ ఎక్కడ చేశాను? మోడిఫికేషన్ అంతా కూడా యాప్ డాట్ జేఎస్ లో చేశాను. ఇప్పుడు మనకి మేజర్ గా అర్థం అవ్వాల్సింది ఏంటి? బ్రౌజర్ లో కనిపిస్తున్న కోడ్ అంతా యాప్ డాట్ జేఎస్ నుంచి వస్తుంది. బ్రౌజర్ లో కనిపించే కోడ్ అంతా కూడా యాప్ డాట్ జేఎస్ నుంచి వస్తుంది. ఓకే, సో ఒక్క నిమిషం నేను చూపిస్తాను. బ్రౌజర్ కి వెళ్తున్న కోడ్ అంతా యాప్ డాట్ జేఎస్ నుంచి వెళ్తుంది, అది మనం అర్థం చేసుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇది తీసుకోండి, ఇది యాప్ డాట్ జేఎస్ అండి. ఓకే, యాప్ డాట్ జేఎస్. సో యాప్ డాట్ జేఎస్ నుంచి ఇప్పుడు మనము మోడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి కదా.
ఈ యాప్ డాట్ జేఎస్ అనేది ఇక్కడ జేఎస్ఎక్స్ ఫైల్ రిమెంబర్. యాప్ డాట్ జేఎస్ అనేది మీకు జేఎస్ఎక్స్ ఫైల్, జేఎస్ఎక్స్ ఫైల్. ఇక్కడెక్కడో బ్రౌజర్ ఉంది, ఇక్కడెక్కడో బ్రౌజర్ ఉంది. బట్ ఈ బ్రౌజర్కి వెళ్తుంది, ఏం వెళ్తుంది బ్రౌజర్కి అంటే, బ్రౌజర్కి వెళ్ళేది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. బ్రౌజర్కి వెళ్తుంది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రిమెంబర్. బ్రౌజర్కి వెళ్తుంది ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో ఉన్నది ఏంటి అంటే రూట్ అనే డివిజన్. ఈ రూట్ యాప్ ఈ రెండు కలిసి ఒక చోట మైగ్రేట్ అవుతుంది. ఈ రెండు కలిసి ఒక చోట మైగ్రేట్ అవుతుంది. ఎక్కడ మైగ్రేట్ అవుతుంది? హూ ఇస్ ద మైగ్రేటర్ ఫర్ దీస్ టూ థింగ్స్? మైగ్రేటర్ ఎవరంటే ఇండెక్స్ డాట్ జేఎస్. ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ రెండు క్వశ్చన్లు ఉంటాయి. వాట్ ఐ వాంట్ టు రెండర్, వేర్ ఐ వాంట్ టు రెండర్. ఓకే, వేర్ ఐ వాంట్ టు రెండర్, వేర్ నేను ఎక్కడ రెండర్ చేయాలి అదే ఒక క్వశ్చన్. తర్వాత వాట్ ఐ వాంట్ టు రెండర్. సో వేర్ ఐ వాంట్ టు రెండర్ అంటే వేర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ రూట్. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇండెక్స్ నుంచి వస్తుంది. వాట్ ఐ వాంట్ టు రెండర్, ఐ వాంట్ టు గో ద యాప్, అంటే యాప్ అనే కాంపోనెంట్ ని నేను రెండర్ చేస్తాను. యాప్ అనే కాంపోనెంట్ ని రెండర్ చేస్తున్నాను, రూట్ మీద రెండర్ చేస్తాను. ఈ రెండు చేస్తుంది ఎవరు? ఇండెక్స్ డాట్ జేఎస్. అర్థమైందా? ఇప్పుడు ఈ ఇండెక్స్ డాట్ జేఎస్ కానీ ఈ యాప్ డాట్ జేఎస్ కానీ ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఎస్ఆర్సీలో ఉన్నాయి. ఈ రెండు ఎక్కడ ఉన్నాయి? ఎస్ఆర్సీ అనే ఫోల్డర్ లో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్సీ. ఇది ఎక్కడ ఉంది? పబ్లిక్ అనే ఫోల్డర్ లో ఉంది. పబ్లిక్ అనే ఫోల్డర్ లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇది బ్రౌజర్. ఇక్కడ ఈ బ్రౌజర్ మీద మనకి సర్వర్ రన్ అవుతుంది, నోడ్ సర్వర్ లో. బ్రౌజర్ లో నోడ్ సర్వర్ రన్ అవుతుంది. నోడ్ సర్వర్ లో మనం అప్లికేషన్ అనేది చూస్తాం. బ్రౌజర్ లో నోడ్ సర్వర్ రన్ అవుతుంది. నోడ్ సర్వర్ వెళ్తుంది ఏంటంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. బట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ రూట్ అనే కలిపి మాత్రం. ఇక్కడ యాప్ డాట్ జేఎస్ అనేది ఒక జేఎస్ఎక్స్ ఫైల్, ఒక ఫస్ట్ కాంపోనెంట్ అనుకోవచ్చు, స్టార్టింగ్ కాంపోనెంట్. యూ కెన్ కాల్ లైక్ ఫస్ట్ కాంపోనెంట్, బేసిక్ రూట్ లెవెల్ కాంపోనెంట్. రూట్ లెవెల్ కాంపోనెంట్ ఒక్కటే ఉంటే సరిపోతుందా? లేటర్ మన పెద్ద అప్లికేషన్ ఉంది. పెద్ద అప్లికేషన్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ చైల్డ్ కాంపోనెంట్స్ ఉంటాయి. కాంపోనెంట్ లోపల ఇంకా నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఒక పెద్ద ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది. రియాక్ట్ అంటేనే కాంపోనెంట్ స్ట్రక్చర్ కదా. సో దీనిలో మళ్ళీ ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ పెట్టుకోవాలి. మళ్ళీ మనం ఇవన్నీ కూడా రూట్ లోకి మైగ్రేట్ చేయాలి. చెప్తున్నా చూడండి, ఎన్ నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్. ఇక్కడ ఒక 1000+ కాంపోనెంట్స్, 2000+ కాంపోనెంట్స్. అదంతా ఒక కాంపోనెంట్ ట్రీ అన్నమాట. ఈ కాంపోనెంట్ ట్రీ అనేది మనం చూద్దాము కమింగ్ క్లాసెస్ లో, అసలు ఎలా డిజైన్ ఉంటుంది ఈ కాంపోనెంట్ ట్రీ. ఒక పెద్ద కాంపోనెంట్ అయితే మళ్ళీ ఒక పెద్ద స్ట్రక్చర్ అండి. ఈ రూట్ లెవెల్ కాంపోనెంట్ లో ఈ కాంపోనెంట్స్ అన్ని వెళ్ళి మైగ్రేట్ అవుతాయి. ఎట్లా? ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యి అక్కడ ఇంపోర్ట్ అవుతాయి, అది వేరే కాన్సెప్ట్. ఇక్కడేమో ఇంపోర్ట్ ఈ యాప్ లో ఏమో ఇంపోర్ట్ చేయాలి, ఇక్కడేమో ఎక్స్పోర్ట్ చేయాలి. ఇవన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఇంపోర్ట్ చేయాలి. ఇక్కడ ఈ కాంపోనెంట్ అన్ని ఎక్స్పోర్ట్ అవ్వాలి, అక్కడేమో ఇంపోర్ట్ అవ్వాలి. అందుకనే రియాక్ట్ నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఏ కాంపోనెంట్ ఎక్కడికి వెళ్ళి ఎక్స్పోర్ట్ అవుతుంది, ఏ కాంపోనెంట్ ఎక్కడి నుంచి, ఇవన్నీ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఈ కాంపోనెంట్స్ అన్ని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, అక్కడికి వెళ్ళి ఇంపోర్ట్ అవుతున్నాయి. చూడండి చాలా జాగ్రత్తగా. ఇవన్నీ మన చైల్డ్ కాంపోనెంట్స్. మళ్ళా ఇది కామన్ ఉంటుందా? ఈ కాంపోనెంట్ లో మళ్ళా సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి, ఉండొచ్చు కదా. దెర్ ఇస్ అ ఛాన్స్. మళ్ళీ ఈ కాంపోనెంట్ లో కూడా సబ్ కాంపోనెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ సబ్ కాంపోనెంట్స్ అన్ని ఎక్స్పోర్ట్ అవుతాయి, మళ్ళీ ఇక్కడ ఇంపోర్ట్, దీనిలో ఇంపోర్ట్. అర్థమైందా? అదొక స్ట్రక్చర్. తర్వాత మనం కాంపోనెంట్ స్ట్రక్చర్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికి అయితే ఓన్లీ యాప్ ఉంది కాబట్టి యాప్ అనేది వాడు ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు. ఈ ఫైల్స్ అన్ని వాడు ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు. ఏ ఫైల్స్ మనకు ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు? చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఈ ఫైల్ ఇచ్చాడా? ఈ ఫైల్ ప్రీడిఫైన్డ్ ఇచ్చాడా? ఈ ఫైల్ ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు. అండ్ ఇది ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు, ఇది ప్రీడిఫైన్డ్ ఇచ్చాడు. అండ్ సర్వర్కి వెళ్తుంది. బట్ ఇక్కడ మనం చిన్న మాడిఫికేషన్ చేసాం. ఏం చేసాం? యాప్ డాట్ జేఎస్ లో హెడర్ అని ఒకటి ఉంది. హెడర్ ని తీసేసి నేను జస్ట్ హలో రియాక్ట్ అని పెట్టాను.
హలో రియాక్ట్ అనేది జస్ట్ ప్లెయిన్ టెక్స్ట్. నేను H1 పెట్టుకుంటా. ఏం పెడుతుంది? వెబ్ డెవలప్మెంట్ విత్ రియాక్ట్. నేను ఏమైనా రాసుకోవచ్చు కదా, అది నా ఇష్టం కదా. ఇక్కడ H1 పెట్టాను, ఏమన్నా అవుతుందా? H2 పెట్టా, ఏమన్నా అవుతుందా? మల్టిపుల్ కాంపోనెంట్స్ పెట్టుకుంటున్నానండి, నాకేమన్నా ఇష్యూ ఉందా? ఏం లేదు. ఆర్డర్ లిస్ట్ రాసుకుంటా, ఏమన్నా ఇష్యూనా? ఓకే. కాఫీ, టీ అండ్ మిల్క్. ఒక ఆర్డర్ లిస్ట్ పెట్టుకుందాం. ఏమన్నా అవుతుందా? ఏమీ కాదు. ఇక్కడ జస్ట్ సేవ్ కొట్టేస్తే చాలండి, ఇక్కడ ఆర్డర్ లిస్ట్ అనేది రెడీ. సిఎస్ఎస్ కొంచెం ఇబ్బంది ఉంది లిస్ట్ ఐటమ్స్. ఇక్కడ సిఎస్ఎస్ కొద్దిగా మాడిఫై చేసుకుంటాం. ఇప్పుడు ఏదో ప్రీడిఫైన్డ్ సిఎస్ఎస్ సెంట్రల్ అలైన్మెంట్ పెట్టాడు. మనం ఏం చేద్దామంటే ఆ అలైన్మెంట్ కాస్త ఇదంతా సిఎస్ఎస్ లోగోది తీసేస్తున్నాం. ఇక్కడ సిఎస్ఎస్ అలైన్మెంట్ సెంటర్ ఇచ్చాడు, మనం లెఫ్ట్ కొడదాం. తర్వాత H1, H2 ఈ రెండింటిని సెంటర్ పెడదాం. సిఎస్ఎస్ అనేది మన ఇష్టం అండి, అలానే రాసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు మీరు. అందుకే HTML సిఎస్ఎస్ ముందు బాగా రావాలి. రియాక్ట్ మీద పని చేయాలి అంటే H1 ఇక్కడ రెండు సెంటర్ పెట్టేసిన ఓకే. మళ్ళీ H1 H2కి కొద్దిగా లుక్ అండ్ ఫీల్ కూడా మారుద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ అట్లా ఇష్టం వచ్చింది చేయొచ్చు కదా. అది ఏముంది చెప్పండి. లైట్ బ్లూ అండ్ కొద్దిగా ప్యాడింగ్ పెట్టుకుని లోపల. ఓకే. సో కొద్దిగా బార్డర్ రేడియస్ పెట్టుకుందాం. 10 పిక్సెల్, 20 పిక్సెల్, 40 పిక్సెల్. ఓకే. కలర్ వైట్ పెట్టేద్దాం. లేదు, ఇష్టం రాసుకోవచ్చు. ఓకే, వైట్ మంచిగా లేదు, బ్లాక్ బెస్ట్. సో ఇట్లా మీరు ఎలా అయినా రాసుకోవచ్చు రియాక్ట్ ని. చూడండి, ఇట్లా మీరు డిజైన్ చేసుకుంటూ వెళ్ళాలి. కాంపోనెంట్స్ ని ఈ విధంగా డిజైన్ చేసుకుంటూ ఇంకా చూద్దాం. తర్వాత కాంపోనెంట్ లో చైల్డ్ కాంపోనెంట్స్ ఎలా క్రియేట్ చేయాలి, చైల్డ్ కాంపోనెంట్స్ తీసుకొచ్చి మళ్ళీ యాప్ లో ఎలా పెట్టాలి, నెస్టెడ్ కాంపోనెంట్స్ ఎలా రాసుకోవాలి, కాంపోనెంట్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయి అన్ని చూద్దాం. ప్రస్తుతానికి అయితే మీరు రియాక్ట్ ఇన్స్టలేషన్ తర్వాత ఈ ఆర్కిటెక్చర్ ఒకటిసారి అర్థం చేసుకోండి. నేను డయాగ్రామ్ వేసాను కదా, అది వీడియోని నెంబర్ ఆఫ్ టైమ్స్ చూడండి. వీడియోని 4 టైమ్స్ 5 టైమ్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఎలా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత ఆర్కిటెక్చర్ ఎలా రన్ అవుతుంది మీకు అర్థం. చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎస్ఆర్సిలో యాప్ డాట్ జేఎస్ ఉంది, ఇండెక్స్ డాట్ జేఎస్ ఉంది, ఈ రెండే పని చేస్తున్నాయి జేఎస్ ఫైల్స్. బట్ HTML పబ్లిక్ ఫోల్డర్లో ఇండెక్స్ డాట్ HTML ఉంది. ఇక్కడ నుంచి మనకు రూట్ మాత్రమే తీసుకుంటుంది. ఇక్కడ నుంచి రూట్ మాత్రమే పనిచేస్తుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఉం? ఒక్కసారి చెప్తాను చూడండి జాగ్రత్త. ఇక్కడ నుంచి రూట్ వస్తుంది, తర్వాత ఇక్కడ నుంచి కాంపోనెంట్ వస్తుంది. ఈ రెండింటిని మైగ్రేట్ చేస్తుంది ఎవరు? ఇది. ఇక్కడ ఈ రెండింటిని కలిపి మైగ్రేట్ చేస్తుంది ఎవరు? రెండింటిని మైగ్రేట్ చేస్తుంది ఎవరు? ఇక్కడ నుంచి కాంపోనెంట్ తీసుకొస్తుంది, ఇక్కడ ప్లేస్ చేస్తుంది. బట్ హూ ఈస్ డూయింగ్ ఆల్ దిస్ వర్క్ చేసేదంతా ఇదని ఉంది. ఇక్కడ ఇది ఇంజిన్. ఇండెక్స్ డాట్ జేఎస్ అనేది ఇక్కడ గ్లూ పాయింట్. గ్లూ పాయింట్ అంటే ఏంటంటే మీడియేటర్. మీడియేటర్ ఎవరెవరికి మీడియేటర్? ఇండెక్స్ డాట్ HTML కి యాప్ డాట్ జేఎస్ కి మధ్యలో ఉన్న మీడియేటర్. హూ ఇస్ ద మీడియేటర్? ఇండెక్స్ డాట్ జేఎస్. ఇంకా తర్వాత ఈ యాప్ డాట్ జేఎస్ ఒక కాంపోనెంట్. ఈ కాంపోనెంట్ ఒక్కటి సరిపోదు, ఈ కాంపోనెంట్ కి మళ్ళీ మల్టిపుల్ కాంపోనెంట్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. ఉం? మళ్ళా వాటికి సపోజ్ ఈ కాంపోనెంట్ వచ్చి యాడ్ అవుతుంది అండ్ ఈ కాంపోనెంట్ కూడా వచ్చి యాడ్ అవుతా ఉంటాయి. మళ్ళీ దీనికి మళ్ళీ చైల్డ్స్, వీటికి మళ్ళీ చైల్డ్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. దీనికి ఒక చైల్డ్, మళ్ళీ చైల్డ్స్ వచ్చి యాడ్ అవుతూ ఉంటాయి. ఇంత కాన్సెప్ట్ అంతా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. కాన్సెప్ట్ అంతా కూడా ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్. మళ్ళీ ఇవన్నీ వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి చూడండి. ఈ రెండు వచ్చి ఇక్కడ యాడ్ అవుతాయి, అంటే ఇక్కడ ఇవన్నీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఇంపోర్ట్ అవుతాయి. మళ్ళీ ఇది ఎక్స్పోర్ట్ అవుతుంది, ఇక్కడ ఇంపోర్ట్ అవుతుంది. ఈ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్టింగ్ ఇదంతా ఒక ఆర్కిటెక్చర్ చేద్దాం. తర్వాత ఆ ఆర్కిటెక్చర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు కంప్లీట్ కాన్సెప్ట్ అనేది క్లియర్ పిక్చర్ అనేది రెడీ చేస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో చూడండి, తర్వాత ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి, ఎందుకంటే ప్లేలిస్ట్ అంతా అప్లోడ్ చేస్తున్నాను, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ. నాట్ ఓన్లీ రియాక్ట్ ఒకటే కాదు, తర్వాత మోడ్ జేఎస్ కానీ MongoDB కానీ పైథాన్ కానీ కంప్లీట్ ఫ్రెషర్ లెవెల్ కానివ్వండి, ఎక్స్పీరియన్స్ లెవెల్ కానివ్వండి, నేర్చుకొని మంచిగా జాబ్స్ కొట్టాలి అంటే
ఫాలో అవ్వాలి. 1 బై 1 అన్ని ఇంటర్లింకింగ్ ఉంటాయి. ఒక వీడియోకి ఇంకో వీడియో ఇంటర్లింకింగ్. ఫస్ట్ మీరు HTML దగ్గర నుంచి రావాలి. HTML CSS జావాస్క్రిప్ట్ అంతా ప్రాబ్లం అయిన తర్వాత రియాక్ట్ వరకు నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి. గ్యారంటీ చెప్తాను.